తాండూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సామాగ్రి కొనుగోలుపై వివరణ కోరిన తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్. తాండూరు మున్సిపల్లో ఎన్నో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తాండూరు మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వివరాలు అడిగినట్లు సంగీత ఠాగూర్ తెలిపారు. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్ కార్మికుల పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలు విషయంలో పలు అనుమానాలున్నాయని అన్నారు. గత మున్సిపల్ సాధారణ సమావేశంలో 40 లక్షల నిధులు కావాలని తీర్మానం చేయగా అందరు కౌన్సిలర్లు వ్యతిరేకించారని, ఎమ్మెల్యే కూడా అంత డబ్బు అవసరం లేదని చెప్పారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులకు ఉపయోగపడే వస్తువులతో పాటు మహిళా కార్మికులకు చీరల కొనుగోలులో కూడా భారీ కుంభకోణం ఉన్నట్లు సంగీత ఠాగూర్ తెలిపారు. అతి తక్కువ ధరకు చీరలు కొని 1800 రూపాయలకు ఒక్కో చీర కొనుగోలు చేసి భారీ కుంభకోణం చేసినట్లు సంగీత ఠాగూర్ అనుమానం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం ప్రతిసారి 10 లక్షల లోపే ఖర్చు చేయవలసింది పోయి ఈసారి మాత్రం 50 లక్షల రూపాయలతో పారిశుద్ధ్య వస్తువులను కొనుగోలు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నదని, వెంటనే పై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వివరణ ఇవ్వాలని మున్సిపల్ అధికారులను సంగీత ఠాగూర్ కోరారు. అందరికీ నమస్కారాలు. గత 5-6 రోజుల నుంచి మనము అన్ని న్యూస్ పేపర్లో, వీడియోస్లో కూడా చూసాము. కన్జర్వెన్సీ మెటీరియల్స్ కింద 50 లక్షల ఫండ్తో తెప్పించి మున్సిపల్ వర్కర్లకు ఇవ్వడానికి మెటీరియల్ మున్సిపల్కి వచ్చిందని మనము వీడియోలు మరి న్యూస్ పేపర్లో అన్నీ చూసాము. అయితే గత కౌన్సిల్లో 40 లక్షలు పెడితేనే మేము అందరము కౌన్సిలర్స్ ఆపోజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి కన్జర్వేటివ్ మెటీరియల్స్కి 5 లక్షలు, 6 లక్షలు, మా అంటే 10 లక్షలు, మ్యాక్సిమం 15 lakhs 20 lakhs కావచ్చు, కానీ 40-50 లక్షలు మాత్రం కావు. అలాంటిది అప్పుడు 40 లక్షలు పెడితేనే అది రాంగ్ అని, పెట్టొద్దని కౌన్సిల్లో చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ స్పందించి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మరీ 10 లక్షలు పెంచి 50 లక్షలు ఫండ్ కన్జర్వేటివ్ మెటీరియల్ కానీ పెట్టడం జరిగింది. అయితే ఈ 50 లక్షల ఫండ్తో ఏమేం మెటీరియల్ కొన్నారు, దేనికి ఎంతెంత పెట్టి కొన్నారు. యాక్చువల్ మనం లంసమ్ ఒకటేసారి తీసుకుంటేనే మనం కొంటేనే మనకు బయట కన్సెషన్ దొరుకుతుంది. అలాంటిది మరి ఎంతమందికి కొన్నారు, ఎంత కన్సెషన్తో కొన్నారు, ఎంత పర్సెంటేజ్ మనకు రిబేట్ దొరికింది, మరి ఏ ఏజెన్సీకి ఇచ్చారు, మరి ఇది టెండర్ ప్రాసెసింగా లేకుంటే డైరెక్ట్ ఇవ్వడం జరిగిందా, మరి ఇది ఏ ప్రాసెస్ మీద దీన్ని మూవ్ అయ్యారు అనే దానిపైన ప్రతి దాన్ని వివరంగా అడుగుతూ నేను ఇవాళ ఆర్టీ యాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ని రోజుల నుంచి కూడా మరి కార్మికులకు మేమున్నాము, కార్మికులకు మేము చేస్తున్నాము అని గొప్పగా చెప్పుకునే నాయకులు, మరి కొందరు అధికార పార్టీ వాళ్ళు, అధికార పార్టీకి తొత్తు పలికే వాళ్ళు చాలామంది కూడా మరి కార్మికుల పట్ల మేము వివక్ష చూయించకుండా వారి గురించి పోరాడతాము అన్న వాళ్ళు మరి ఇప్పటికీ దానిపైన స్పందించలేదు. మరి మున్సిపల్ స్కామ్లో వాళ్ళు కూడా బాధ్యులుగా ఉన్నారా అని ప్రజలకు అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. మరి ఎవరెవరు దీని మీద ఈ స్కామ్లో పాల్గొన్నారు? ఇక్కడ క్లియర్గా స్కామ్ జరిగింది. దాదాపు 30 లక్షల పైనే స్కామ్ జరిగింది. ఇంకో విషయం కూడా, పాత కన్జర్వేటివ్ మెటీరియల్స్ కొన్ని బ్లీచింగ్ పౌడర్స్ కానీ అది లైనింగ్ పౌడర్ లాంటి కొన్ని మరి పాత మున్సిపల్ ఆఫీస్లో కూడా ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కొత్తవి తీసుకెళ్ళి మరి కలుపుకున్నారా, మళ్ళీ దాన్ని కలిపి ఇప్పుడు మీరు దాంట్లో చూయిస్తారా? ఇప్పుడు ఇది వార్డ్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ కూడా ఈ విషయాలు తెలివై కదా, ఆయన కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు. కానీ ఏంటిది దేంటి యాక్చువల్ ఇంత అమౌంట్ అయితే కాదు. ఇంకోటి న్యూస్లో చూసినాము, 1800కు ఒక చీర పెట్టి కొన్నారు అని అన్నారు. మళ్ళీ అది 1800 చీర అని నిరూపించాలి.
200 300 చీర తెచ్చి 1800 చీర అని మాకు బిల్లు చూపిస్తే అది ఏంటిది? ఎవరికి అన్యాయం చేస్తున్నారు? కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. మీరు నిజంగా 1800 కాదు 10,000 చీర ఇచ్చినా మేము సంతోషిస్తాము. కానీ మీరు 200 300 చీర తెచ్చి 1800ది 2000ది అంటే మేము ఒప్పుకోం కదా. అది ఎవరికి లాస్ అవుతుంది? కార్మికులకు నష్టం చేస్తున్నారు మీరు అన్ని విధాలుగా. రోజు వాళ్ళ జీవితాలు గడుపుకునే కార్మికులు రోజు కూలీనాలు చేసి వాళ్ళు డ్రైనేజ్ పనులు చేసుకుంటారు రోడ్ల మీద. అలాంటి పనులు మనం ఒక్కరోజు చేయలేము. అలాంటి వాళ్ళు అంత కష్టపడుతూ చేసే వాళ్ళక కడుపు కొట్టుకుంటూ మరి అధికారులు దీన్ని ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే మరి అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి ఇది వెళ్ళిందా లేదా? అది వెళ్ళకుండానే మళ్ళీ వీళ్ళు లాస్ట్ ఇయర్ 40 లక్షలకే కాదు అని మన ఎమ్మెల్యే గారు దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది. అలాంటిది ఏ ధైర్యంతో మళ్ళీ 10 లక్షలు కలిపి వీళ్ళు పెట్టడం జరిగింది? మరి దీనిపైన ఎందుకు ప్రశ్నించడం లేదు? దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని ప్రజల్లో ఇది చర్చ జరుగుతున్నది. 5 రోజుల నుంచి ప్రజల్లో జరిగే చర్చ ఇదే, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని. ఇంకా కొందరు నాయకులు మేము కార్మికుల పట్ల వివక్ష చూపించము, కార్మికులతో ఉంటాము, కార్మికులకు ఇచ్చేస్తాము అని కార్మిక దినము అది ఇది చేస్తారు. మళ్ళీ అధికార పక్షంతో మమ్మక్కై మరి వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసుకొని కూర్చున్నారు. మరి దీనిపైన ఎందుకు? మరి ఆ ప్రజలలో ఒక డౌట్ ఉంది, వాళ్ళు కూడా ఈ స్కామ్లో భాగస్వాములు ఉన్నారా అని. మరి ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు? ఇలాంటివి మిస్యూజ్ అయిన గత 6 months బ్యాక్ డిసెంబర్లో కూడా జూన్లో వేసిన మాంస వ్యర్థాల టెండర్ని మళ్ళీ అది యాక్చువల్ 1 year టెండర్ ఉంటుంది, మళ్ళీ దాన్ని 6 monthsకే రికాల్ చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు కూడా ఎన్నో రకాలుగా నేను ఆర్టీ యాక్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆర్టీ యాక్ట్ ఇవ్వడానికి ధైర్యం లేదు అధికారులకు, ఇప్పటి వరకు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు దానికి కూడా అప్పీల్ చేయడం జరిగింది. జేసీపీలో అయిన స్కామ్ దాంట్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసి మళ్ళీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. దాని గురించి మాత్రం మేము వదిలేది లేదు. మేము పై వరకు వెళ్తాము, పై అధికారుల వరకు వెళ్తాము. కలెక్టరేట్ కావచ్చు, సిడిఎం కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, కావాలైతే సీఎంకి కూడా అడుగుదాము. కాదంటే న్యాయస్థానాన్నైనా అప్రోచ్ అయ్యి దీని గురించి మా కార్మికులు వాళ్ళు రోజు చేసి పొట్ట గడుపుకునే వాళ్ళని పొట్టగొట్టడం చాలా అన్యాయం. దీనిపైన మేము గట్టిగా దీన్ని పోట్లాడి వాళ్లకు న్యాయం చేయాలని మేము ఈరోజు నేను మన తాండూరు గౌరవనీయుల ఎమ్మెల్యే మన బుయన్ మనోహర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అన్యాయాన్ని ఆపాలి, లేకుంటే మేము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. CT Cable